ఊరేగింపు దురంధర బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ప్రజల ప్రాంగణంలో తాళాలు, చప్పట్లు, మృదంగ వాదనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతూ ఉంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తూ ఉండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావుడికి బయలుదేరేవారు. ఇదివరలో 37వ అధ్యాయంలో చావుడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పడం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావుడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావిడి వైభవాన్ని చూడాలని బాలారాం కుతూహలం. అందువల్ల చావిడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర బృందం అక్కడికి వచ్చారు. షిరిడీ గ్రామ ప్రవాసులు స్త్రీలు, పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా విజయకరాలు చేస్తూ చావిడికి బయలుదేరారు. శ్యామ్ సుందర్ అని అందమైన పేరుగల బాబా గుర్రం విప్పిన జరీ వస్త్రాన్ని ధరించి ఆ చక్కటి అలంకారాలతో దయదయ్యాన్ని నాట్యం చేస్తున్నట్లుగా ముందుకు నడిచింది. అన్నాయి, డోలు మొదలగు వాద్యాలు మోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేతపట్టుకుని ఛత్రాన్ని సాహిత్య శిరస్సుపై పట్టుకుని